హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు అయితే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే మనం మాట్లాడుకునే టాపిక్ మనం ఒక్క ఛానల్లో ఒక్కరికి సపోర్ట్ చేస్తలేదు. గేమ్ చూసి ఎవరికి ఈరోజు బాగా ఆడారు అనిపిస్తే కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. టుమారో కనుక వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుని కన్నింగ్ అంటే కనుక అలానే మాట్లాడుకుంటాం. సో ఫెయిర్గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారనేది కామెంట్ చేయండి. అండ్ మీరు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరిని విన్ చేయాలనుకుంటున్నారనేది కూడా ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మనకి బిగ్ బాస్ కాల్ చేస్తాడు. కాల్ ఆన్సర్ చేసిన వెంటనే రాము ఆన్సర్ చేస్తాడు. రాము కాల్ ఆన్సర్ చేసిన వెంటనే ఏం చెప్తాడంటే బిగ్ బాస్ అడుగుతారు. బిగ్ బాసే ఫన్ చేస్తున్నారు అనమాట. నాకు అనిపిస్తుంది హౌస్ మేట్స్ ఎవరు ఫన్ చేయట్లేదని చెప్పి బిగ్ బాసే ఫన్ క్రియేట్ చేస్తున్నారు, బిగ్ బాసే జోక్లు వేస్తున్నారని అనిపిస్తుంది. రాము మీరు పరిగెత్తుకొచ్చిన విధానాన్ని ఏమంటారు రాము అని చెప్పని అడుగుతాడు. బిగ్ బాస్ అది ఫన్నీ బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు. సో మీరు ఎవరు రెబల్ అనుకుంటున్నారా అని అంటే సంజన అని అంటాడు. సరే అయితే మీరు ఆలోచిస్తూ ఉండండి, కాల్ అయితే రీతుకి ఇవ్వండి అని చెప్పి అంటారు. ఎందుకంటే అప్పటికే రీతు వచ్చేసిద్ది ఫోన్ దగ్గరికి. రీతుకి కాల్ తీసుకున్న వెంటనే రీతుకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇస్తారు. అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది మీరే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా షార్ట్గానే ఉంటుంది ఈ వీడియో, చాలా షార్ట్గానే జరిగింది. అక్కడ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. హౌస్ మేట్స్ అందరూ కలిసి తీసుకున్న డెసిషన్స్ కూడా నాకు రెబల్ విషయంలో ఫూల్ అనిపిస్తుంది. ఎవరు స్ట్రాటజీగా ఆలోచించట్లేదు. ఇలా మనం రాముడు సీత గేమ్ ఆడుతాం కదా, సీత ఎవరో అని చెప్తే అలానే అనిపిస్తుంది. సీరియస్లీ రెబల్ గేమ్ అనేది రాముడు సీత లాగా రెబల్ ఎవరు అని చెప్పి డిస్కషనే నడుస్తుంది. ఇంకా అది కాకుండా ఏదైనా గేమ్స్ పెట్టుండి కనుక అందులో రెబల్ ఎవరో ఇచ్చుంటే కనుక బాగుండేదన్న ఫీలింగ్ నాకైతే ఉంది. ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూడాలి ఈ రెబల్ డిస్కషన్ అయితే. సో సీక్రెట్ టాస్క్ అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఇమాన్యుయల్ వాళ్ళ పేరెంట్స్ ఫోటో రిమూవ్ చేసేయాలి అక్కడి నుంచి అని చెప్పి చెప్తారనమాట. సో ఇమాన్యుయల్ వాళ్ళ ఫోటోని హైడ్ చేయాలి. హైడ్ చేయడమే రీతుకి ఇచ్చిన సెకండ్ సీక్రెట్ టాస్క్. సో ఫస్ట్ది ఏమైందో తెలీదు, సెకండ్ది అయితే ఇచ్చారు. యాజ్ యూజువల్ మీరు సెకండ్ది కూడా బాగా ఆడండి. మీరు రిమూవ్ చేశాక ఆ ఫోటోని ఎక్కడ పెట్టారు అండ్ తర్వాత టాస్క్ అయిపోయాక కూడా మీరు ఎవరికి రివీల్ చేయకూడదు. నేనే దాచేసాను ఆ ఫోటో అని చెప్పి చెప్తారు. ఇది ఎందుకు హింట్ ఇచ్చారు అంటే బిగ్ బాస్ ఆమె ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేనే సాయిని తీసేసింది అని చెప్పి. అలా చెప్పకూడదు అనే విషయాన్ని బిగ్ బాస్ ఈ టాస్క్లో మీరు అసలు టాస్క్ ఫినిష్ అయ్యాక కూడా మీరే తీశారు ఇమ్ము వాళ్ళ పేరెంట్స్ ఫోటో అనేది చెప్పొద్దు అని చెప్పి చెప్తాడనమాట. యాజ్ యూజువల్ అర్థమైందా అని చెప్పి అడుగుతాడు. తరువాత మీరు ఎవరైతే పర్సన్ని తీయాలనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు మీరు వాష్రూమ్ దగ్గర ఉన్న కెమెరాకి వచ్చి చెప్పండి అని చెప్పి చెప్తారనమాట. సో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యేలోపు, నెక్స్ట్ యాక్టివిటీ గేమ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు ఇది ఫినిష్ చేసేసేయండి అని కూడా ఒక హింట్ ఇస్తారు. సో బిగ్ బాస్ చెప్పిన వెంటనే రీతు ఓకే అనేది. దాని తర్వాత ఆమె అయితే బిగ్ బాస్ చెప్పినట్టు ఇమ్ము బెడ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీస్తుంది. అసలు ఫొటోస్ తీసినట్టు కానీ ఫొటోస్ ఎక్కడ పెట్టింది అన్న విషయం అయితే నాకు అర్థం కాదు. ఒక ట్రై అయితే చేస్తుంది నాకు తెలిసి, తర్వాత అయితే అప్డేట్ ఇవ్వలేదు. తను ఎక్కడ దాచిందో ఏం జరిగింది అనేది అయితే ఏం చూపించలేదు. ఇమీడియట్గా కెమెరాస్ అయితే 9 PM గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ ఏంటంటే టీమ్మేట్స్ అందరూ మీరు రెబల్ అని ఎవరు అనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ అండ్ రీజన్ చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ అడుగుతారు. సో ఒక పర్సన్ చెప్పడం వల్ల వాళ్ళని కంటెండెడ్ టాస్క్ నుంచి రిమూవ్ చేయాలన్నమాట. అది గేమ్. సో ఇంకా మొదలు పెడతారు, అందరూ కూర్చుని ఉంటారు, చాలా ఫన్నీగా తీసుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్కూల్లో సీతారాముడు గేమ్ ఆడుతున్నప్పుడు ఒక్కసారి సీత అని చెప్తే అందరం అదే చెప్తాం కదా, ఆమెను అయి ఉండొచ్చు అని ఆ పర్సన్ నేమ్. అలానే అనిపించింది, చాలా ఫూలిష్గా కూడా అనిపించింది నాకు ఈ డెసిషన్ అనేది. అంత స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకుని అయితే ఎవరు చెప్పినట్టు అనిపించారు. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. వాళ్ళు రెబల్ అని చెప్పిన పర్సన్ కరెక్ట్ అనిపించిందా లేదా, మీరు ముందే గెస్ చేశారా వీళ్ళే చెప్తారు ఈ నేమే చెప్తారని. సో ఇప్పుడు నేను చెప్తాను 1 by 1. ఫస్ట్ అయితే తనుజ వెళ్తుంది. తనుజ వెళ్ళి గౌరవ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎస్టర్డే గౌరవ యాక్టింగ్కి ఈరోజు గౌరవ యాక్టింగ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. తను రెబల్ కాదు అని చెప్పి తెలియడం కోసం ఇంకా ఎక్కువ స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్పాడనమాట అని తనుజ మేడం చెప్పింది. సో అప్పుడు ఇమీడియట్గా అందరూ గౌరవ్ చెప్తారని మీరు అనుకుంటారు కదా, కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ తనుజ వెళ్ళి గౌరవ్ అని చెప్తుంది. గౌరవ్కి ఒక ఓటు వచ్చింది. నెక్స్ట్ ఇమ్ము వెళ్తాడు. ఇమ్ము వెళ్ళి నాకు ఆరెంజ్ టీమ్నే అనిపిస్తుంది, సో అందుకనే నేను గౌరవ్ అనుకుంటున్నా అని చెప్తాడు. అది ఇమ్ముది అయిపోతుంది. తర్వాత తరువాత ఏం జరిగిందో తెలుసా, గౌరవ్ వెళ్ళి నేను ఇమ్ము అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక సేఫ్టీ కార్డ్ దగ్గర గొడవ అయింది కదా, ఫస్ట్ డేను ఆయనకే కావాలంట, సెకండ్ గేమ్లోనూ తనుజాకే కావాలంటే ఇప్పుడు మళ్ళా కూడా ఇమ్ముకే కావాలంటున్నాడు సేఫ్టీ కార్డు. సో అందుకోసమనే నేను ఇమ్ము అనుకుంటున్నాను
ఆ ఫైటింగ్ వల్ల నేను ఇమ్మునే రెబల్ అనుకుంటున్నా అని చెప్పి చెప్పిద్ది అనమాట. దివ్య వెళ్తుంది, దివ్య వెళ్ళి దివ్య కూడా గౌరవం అంటది, సుమన్ వెళ్ళి సుమన్ కూడా గౌరవం అంటాడు, సాయి వెళ్ళి సాయి కూడా గౌరవం అంటాడని చెప్పి నేను ఎగ్జాక్ట్లీ అనుకున్నా. కానీ సాయి మాత్రం వెళ్ళి ఇమ్ము గురించి చెప్తాడనమాట. ఇమ్ము ఏమో అరే బాబో నేను కాదరా అని చెప్తాడనమాట. దాని తర్వాత నిఖిల్ వెళ్ళి రీతు చేసిన యాక్టింగ్ వల్ల నేను రీతు అనుకుంటున్నాను అని చెప్పి నిఖిల్ చెప్తాడనమాట. రీతు ఏమో అందుకనే మంది ఇలా ఉంది మన టీము అన్నట్టు ఒక డైలాగ్ వేస్తుంది అక్కడ. నెక్స్ట్ డిమోన్ పవన్ వెళ్ళి గౌరవం అని చెప్తాడు. ఎందుకంటే నిన్న మీరందరూ నేను రెబల్ కాకపోయినా రెబల్ అని చెప్పి నన్ను కంటెంట్ టాస్క్లోంచి తీసేశారు కదా, సో అందుకనే నేను ఇప్పుడు గౌరవం అని చెప్పి అనుకుంటున్నాను, సో గౌరవం తీసేయాలి కదా అన్నట్టు మాట్లాడతాడనమాట. అంటే ఎలా ఉందంటే నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయా కాబట్టి ఆ టాస్క్లోంచి కంటెండర్లోంచి నువ్వు కూడా రిమూవ్ అయిపోవాలి అందులోంచి అన్నట్టు ఉందన్నమాట. సో డిమోన్ వెళ్ళి కూడా గౌరవం అనే చెప్తాడు, బర్నీ గారు వెళ్ళి గౌరవం అని చెప్తాడు, రీతు వెళ్ళి గౌరవం అంటది, సంజన వెళ్ళి గౌరవం అంటది, కళ్యాణ్ మాత్రం నేను వెళ్ళి ఇమ్ము అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. కళ్యాణ్ చెప్పిన వెంటనే ఎవరైనా నాయనా నేను కాదురా అని చెప్పేసి మళ్ళీ ఇమ్ము చెప్తాడు. ఫైనల్గా అయితే అందరూ గౌరవం అని చెప్పి గౌరవం రిమూవ్ చేస్తారు. నాకు ఒకటి చెప్పండి, సో ఇప్పటి వరకు ఉన్న టాస్క్లో అందరూ వెళ్ళిపోయారు స్ట్రాంగెస్ట్ ప్లేయర్. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు జిమ్ములు చేసి అన్ని పుషప్స్ చేసి కళ్యాణ్ వచ్చాడు, డిమోన్ వచ్చాడు, నెక్స్ట్ అంత స్ట్రాంగ్ పర్సన్ గౌరవ్ వచ్చాడు, వీళ్ళందరూ నిఖిల్ వెళ్ళిపోతాడు. ఇప్పుడిప్పుడే సాయి కొంచెం షైన్ అప్ అయ్యి మాట్లాడుతున్నాడు, స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు, సాయి కూడా వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి ఇప్పటి వరకు మనం కంటిన్యూ టాస్క్ నుంచి రిమూవ్ చేసిన వాళ్ళు ఎవరెవరంటే కళ్యాణ్, సాయి, నిఖిల్, పవన్ అండ్ గౌరవ్. ఇంకెవరు మిగిలారు? ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలు వెళ్ళిపోయినట్టే కదా. సో ఇంకా గేమ్ ఎలా నడుస్తుంది? సేమ్ క్వశ్చన్ నాకు కూడా. ఎందుకు ఇంకా అందరు తీసేసాక ఇంకా గేమ్స్ ఏముంటాయి, గేమ్స్ ఏం పెట్టినా టఫ్ ఏమనిపిస్తుంది అని చెప్పి. సో బిగ్ బాస్ ప్రోమో చూసినట్లయితే మీరు ఇప్పటికే సో బిగ్ బాస్కి కూడా క్లారిటీ వచ్చేసి ఉంటుంది, ఇంకా గేమ్లో ఎవరు ఉండరు, అంత టఫెస్ట్ ప్లేయర్ అవ్వదు అని చెప్పి. బిగ్ బాస్ కంటైనర్ టాస్క్లో రిమూవ్ అయిన వాళ్ళు కూడా మీరు ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తారు. నా ఆప్షన్స్ ఆ ప్రోమోకి వచ్చింది కదా, ప్రోమోలో ట్రైన్ గేమ్, దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను అసలు ఏమనిపించిందని. సో నెక్స్ట్ ఇమీడియట్గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, సో ఓకే గౌరవ్ మీరు కంటైనర్ టాస్క్ నుంచి తప్పుకోవాలి, ఓకే రిమూవ్ చేస్తారు, అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ అంటారు దివ్య సుమన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సీక్రెట్ టాస్క్ అని చెప్పి చెప్తారు, అయిపోతుంది. అక్కడికి అందరు షాక్ అవుతారు, దివ్య తెలుసు కానీ సుమన్ కూడానా అన్నట్టు షాక్ అవుతారు, అయిపోతుంది. రీతు కూడా ఒక వర్డ్ ఇస్తారన్నమాట. రీతు తనకిచ్చిన 2 సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయింది, బట్ స్టిల్ తను గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చెప్తారన్నమాట. అదేందో నాకు అర్థం కాల, ఎందుకంటే ఆల్రెడీ ఒక సీక్రెట్ టాస్క్లో ఫెయిల్ అయింది అని చెప్పి మీరే చెప్తున్నారు, సీక్రెట్ టాస్క్ ఉంది అని కూడా మీరే చెప్తున్నారు, ఇప్పుడు తను గెలిచే అవకాశం ఎక్కడుందో నాకు తెలియదు. అదనమాట నాకు అర్థం కానిది ఏమైనా ఉందంటే, సీక్రెట్ టాస్క్ ఫెయిల్డ్ అని అనౌన్స్ చేసేసి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది మీరు అని చెప్పి చెప్పుకొచ్చారు, మీరు రెబల్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఏం జరుగుతుంది అసలు అనుకున్నా. ఒకసారి అనౌన్స్ చేశాక సీక్రెట్ టాస్క్ అని చెప్పి ఇంకెవరు ఏ స్ట్రాటజీ ప్లే చేసినా మా సీక్రెట్ టాస్క్ ప్లే చేస్తుందా అని చెప్పి అనుకుంటారు కదా, లైక్ సేమ్ వే అలానే జరిగింది. సో భరణి గారు, రీతు, తనుజ, రాము అందరినీ డిసైడ్ అయ్యి ఒక డెసిషన్ చెప్పమంటారు. సో అక్కడ డిస్కషన్ జరిగింది, కమాన్ గైస్ వెళ్ళి డిస్కస్ చేద్దామని చెప్పి రీతు అంటది. భరణి అంటారు నేను స్టిల్ ఫైట్ చేస్తున్నాను, నేను దెబ్బలతో కూడా ఫైట్ చేస్తున్నాను, నేను స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాను, డే 1 నుంచి నాకు కావాల్సిందే అని చెప్పేసి భరణి గారు చెప్తారు. నెక్స్ట్ రాము మాత్రం ఇమీడియట్గా వాళ్ళందరూ అలా డిస్కషన్ పెట్టుకుని ఉంటారు, రాము మాత్రం నేను డ్రాప్ అవుతాను అంటనే ఉంటాడు. తనుజకి చాలా కోపం వచ్చేసింది, తనుజ రాముకి ఈ విషయంలో బాగా సపోర్ట్ చేసి మోటివేట్ చేసేది. అదేంటి నువ్వు అలాగే చెప్తావు, నేను డ్రాప్ అవుతానని నువ్వు ఎలా చెప్తావు, నీకు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవు అని చెప్పి తనుజ అడిగిద్ది అనమాట. సో అప్పుడు ఇమీడియట్గా రాము అంటాడు సరే నువ్వు తప్పుకుంటావా అని అడుగుతాడు. అది తన స్ట్రాటజీ ఏమో కానీ నువ్వు తప్పుకుంటావా అని అడిగాడు. నువ్వు తప్పుకుంటావు అంటే నేను ఎందుకు తప్పుకుంటాను, నేను ఫైట్ చేస్తాను అంటాడు. లేదు ఇక్కడ 4 మెంబర్స్ అని చెప్పలేదు మనకి, ఒక్కళ్ళే అని చెప్పారు, సో నేను తప్పుకుంటాను అని చెప్పేసి రాము చెప్తాడు మనకి. సో రాము సీరియస్గా గేమ్ ఆడు రాము అని చెప్పి తనుజ చెప్పినా కూడా నేను తప్పుకుంటా అంటాడు, అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ హియర్ కమ్స్ నాన్న బాండింగ్ డిస్కషన్ జరిగిద్ది అనమాట. సో నాన్న బాండింగ్ డిస్కషన్ ఏంటంటే నాన్న అండ్ తనుజ మాట్లాడుకుంటారు. సో నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఇలా టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు నాన్న ఎవరి కాళ్ళు సపోర్ట్ చేసుకునేది లేదు, సో మీరు మనకి మనం సపోర్ట్ చేసుకోలేం కాబట్టి ఇట్స్ ఓకే, మీరు వెళ్ళి రీతుకి సపోర్ట్ చేయండి, రీతు మొన్న కూడా అడిగింది నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి
ఇట్స్ ఓకే, మీరు రీతుకి సపోర్ట్ చేయండి, నన్ను బిగ్ బాస్ పెట్టే ట్విస్ట్లు ఏంటో చూద్దాంలే తర్వాత అని చెప్పి అక్కడికి దాన్ని క్లోజ్ చేసేస్తారు ఆ టాపిక్ని. రాము ఆల్రెడీ డ్రాప్ అయిపోతాడు కదా, సో బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తారు ఇంకా డైరెక్ట్ కెప్టెన్ కోసం పర్సన్స్ నేమ్ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చెప్తారన్నమాట. రాము కూడా డ్రాప్ అయిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు లేరు కదా. నిఖిల్ డ్రాప్, సాయి డ్రాప్, కళ్యాణ్ డ్రాప్, డిమోన్ డ్రాప్, ఇలా మొత్తం బాయ్స్ అందరూ డ్రాప్ అయిపోయారు నన్ను అడిగితే. మ్యాక్సిమం ఇంకెవరు ఉంటారు, భరణి గారు ఉన్నారు నాకు తెలిసి. సో వీళ్ళందరూ డ్రాప్ అయ్యాక సో కెప్టెన్ కోసం పోటీ చేసే వాళ్ళు పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఇమ్ము, తనుజ, సుమన్, దివ్య, భరణి, రీతు అని చెప్పి అనౌన్స్ చేస్తారన్నమాట. అప్పుడు జరిగిద్ది, రీతు వెళ్ళి ఇమ్ముని నాకు సపోర్ట్ చేయమని అడిగిద్ది. ఒక్కసారి కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇమ్ము చెప్తాడు. రీతు అంటది ఇమ్ముతో, ఇమ్ము ఏమో కాదు నేను ఆల్రెడీ ఇట్లా కెప్టెన్ అయినా అది ఇదని ఏదో చెప్పుకొస్తాడు. తర్వాత మళ్ళీ రీతు చెప్పిద్ది, నువ్వు ఒక్కసారి కూడా నాకు కొంచెం కూడా సపోర్ట్ చేయలే, సపోర్ట్ చేయి అని చెప్పి చెప్పుకొచ్చిద్ది. సో చెప్తే ఏమైద్ది, మళ్ళీ అగైన్ అలా ఒకరికొకరు సపోర్ట్లు అడుగుతూ ఉంటారు. రీతు వెళ్ళి సాయి దగ్గరికి వెళ్ళి సాయిని సపోర్ట్ చేయమనో ఏదో అడిగిద్ది, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా నేను తీసేసానని చెప్పి నువ్వేం గ్రజ్ పెట్టుకోక అలా ఏదో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఇమీడియట్గా రీతు సాయి అంటాడు, నువ్వు నిన్న నాకు చెప్పిన పనులు ఏం చేస్తాలేమని చెప్పి అంటాడు. అంటే నాకు ఇచ్చిన వర్డ్స్ ఏమో నువ్వు ఫుల్ఫిల్ చేయట్లేదు అన్నట్టు ఏదో మాట్లాడతాడనమాట. సాయి మాట్లాడిన వెంటనే ఇంక ఇలా కాదని చెప్పి రీతు పబ్లిక్గా అనౌన్స్ చేసిద్ది, సాయిని లేపేసింది నేనే అని చెప్పింది. అని చెప్పినప్పుడు ఇంకా అక్కడికి క్లోజ్ అయిపోతుంది. తర్వాత బెల్ రింగ్ అవుతుంది. మారుతి సుజుకి విక్టోరియా సెకండ్ మూమెంట్ పిక్చర్ వస్తుంది. ఆ సెకండ్ మూమెంట్ పిక్చర్ తీసుకొని వెళ్ళి అక్కడికి పెట్టి డిమోన్ అండ్ గౌరవ్, నిఖిల్, రీతు వెళ్ళి పిక్చర్ దిగుతారు. అక్కడితో క్లోజ్ అనమాట. ఇది మొత్తం డే 60 ఆ వీడియో ఏదైతే ఇచ్చారో మనకి వీడియో, అదైతే నా అనాలిసిస్ ఇలా జరిగిందని చెప్పేసి. నేను చాలా షాక్ అయిన విషయం ఏమైనా ఉందంటే రాము విషయంలో చాలా షాకే. అలా తను ప్రతిదానికి గివప్ ఇచ్చేయడం ఏం కరెక్ట్ కాదు. ఓటింగ్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు తెలియదు కదా, ఓటింగ్స్ కూడా నేను ఇందులోనే మాట్లాడతాను. ఎందుకంటే ఓటింగ్స్ ఇప్పుడు దాకా కళ్యాణ్ వెళ్ళి తనుజాని బీట్ చేసేసాడు అని చెప్పి ఓటింగ్స్ అనుకుంటున్నారు అందరు. నేను అనుకోవడం అయితే తనుజాని కళ్యాణ్ బీట్ చేయలేదు, బికాజ్ మనకి ఫుటేజ్ కూడా ఏం చూపించలేదు అలా బీట్ చేసినట్టు. సో ఓటింగ్ ప్రకారం అయితే ఇప్పుడు దాకా తనుజానే లీడింగ్లో ఉంది అండ్ తనుజానే ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్వాప్ అవ్వాలి అనుకుంటే కనుక చాలామందికి ఫస్ట్ ప్లేస్లో ఉన్న తనుజ నచ్చలేదు అనుకో, అదే ఫ్యాన్స్ వెళ్ళి కళ్యాణ్కి వేస్తారు కదా సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి, అలా ఏమన్నా స్వాప్ అవుతుందేమో అనుకుంటున్నాను లాస్ట్ మూమెంట్లో. తర్వాత అయితే ఆర్డర్ చూసినట్లయితే మనకి లాస్ట్లో రాము ఉంటాడు, లేకపోతే సాయి ఉంటాడు. సాయి కూడా ఇప్పుడు పుష్ ఆన్ అవుతున్నాడు కాబట్టి కొంచెం చాలామంది సాయిని కూడా లైక్ చేసి వెయ్యొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేను. సంహో సాయి అండ్ రాము మధ్యలో ఉంటుంది ఎలిమినేషన్ అని అనిపిస్తుంది. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనిపిస్తుందో కామెంట్స్ చేయండి. అండ్ ఈ వీక్ కెప్టెన్ ఎవరైనా హింట్ ఉందా మీకు, అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఈ వీక్ కెప్టెన్సీ కంపల్సరీ ఇమ్ముకి వస్తుంది, లేకపోతే రితుకి వస్తుంది అనిపిస్తుందా, లేకపోతే తనుజాకి వస్తుంది అనిపిస్తుందా? నాకైతే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి వస్తుంది అనిపిస్తుంది. సో సీ యూ దెన్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.